ప్రతి గుడి నిర్మాణానికి కొన్ని శాసనాలు ఉంటాయి. దాడుల వల్ల వాటిలో కొన్ని పాడవుతూ ఉంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపాన్ని కట్టించారు. సంస్కృత భాషలో తెలుగు కన్నడ శాసన లిపిలో గుడి చరిత్రతో పాటు దాన్ని కట్టించిన రేచర్ల రుద్రుని వంశ చరిత్ర కూడా రాసి ఉంది. అంతేకాదు నీటిపై తేలియాడే బరువులేని ఇటుకలతో గుడి గోపురాన్ని నిర్మించారు. గోడలు, స్తంభాలు, పైకప్పు ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో అమర్చబడ్డాయి. దీని వల్ల భూకంప సమయంలో కూడా శిల్పాలు, నిర్మాణ భాగాలు విడిపోకుండా ఉంటాయి. ఆలయ నిర్మాణంలో వాడిన డోలమైట్ రాక్ తేమను అధికంగా గ్రహించదు. వాతావరణ మార్పులకు తట్టుకుని నిలబడుతుంది. మనకి రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అది సేమ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి అడాప్ట్ చేసుకుంది. రామప్ప దేవాలయం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి నాట్యగత్తెల విగ్రహాలు. రామప్ప దేవాలయానికి బయట ఆవరణంలో పైభాగంలో నాగిని విగ్రహాలు దర్శనమిస్తాయి. పాము చర్మానికి ఏ విధంగా పొలుసులుంటాయో నాగిని విగ్రహానికి కూడా శిల్పి అదే విధంగా పొలుసులు చెక్కడం నిజంగా అంతుబట్టని విషయం. రామప్ప దేవాలయంలో నాట్య శిల్పాలు, గంధర్వులు, కిన్నరులు, దేవుళ్ల శిల్పాలు, మల్ల యుద్ధ దృశ్యాలు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో మదనికలు అని పిలువబడే శిల్పాలు చాలా ప్రసిద్ధి. 12 మదనిక విగ్రహాల్లో 11 విగ్రహాలు మొగళ్లు విరగొట్టారు. ఒక్క మదనిక మాత్రమే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గర్భగుడిలో ఉండే ప్రధాన మండపంలోని ఒక స్తంభం ఎంతో ప్రత్యేకమైనది. తూది మొన దూరే అతి సూక్ష్మమైన 13 రంధ్రాలు ఒకే రాతిపై చెక్కారు. శిల్పి చెక్కడంలో చిన్న పొరపాటు జరిగినా పూర్తి స్తంభాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎటువంటి సాంకేతికత లేని సమయంలోనే అంత సన్నని రంధ్రాలను చెక్కడం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇక్కడ గర్భగుడిలో ఉండే శివలింగంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కాలాల యందు సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేశారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా 526 ఏనుగులు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆలయ నిర్మాణ సమయంలో ఏనుగులు పడిన కష్టానికి గుర్తింపుగా వాటిని చెక్కారు. గుడి మండపం కప్పు మధ్యలో నటరాజస్వామి విగ్రహాన్ని చెక్కారు. ఎంతటి ఎండాకాలంలో అయినా ఈ మండపంలో చల్లగా ఉంటుంది. రామప్ప దేవాలయం కళా నైపుణ్యంతో, విశిష్ట ప్రత్యేకతలతో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గా, చరిత్రను భవిష్యత్తు తరాలకు చెప్పే ఒక టెక్స్ట్ బుక్ గా, ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకొని తరతరాల వరకు నిలబడేలా నిర్మించబడి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో గర్వకారణంగా మారింది.